Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణలో మరొకసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతలు అధికారులను టార్గెట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాము అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారం లేదు అన్న ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, మరోవైపు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. అన్యాయం చేసేవారిని విడిచిపెట్టేది లేదంటున్నారు. ఇప్పుడు ఎవరైతే అతి చేస్తున్నారో, కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనం కూడా చూద్దాం, మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం స్పందించాలని, పోలీసు అధికారులు కూడా కేసు పెట్టాలని సూచించారు. ప్రభుత్వం కూడా స్పందించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు రాష్ట్ర ఐఏఎస్ల సంఘం తరఫున కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ పైన పోలీస్ పరంగా కూడా చట్టపరమైనటువంటి కేసులు కూడా పెట్టడానికి మీ సంఘం తరఫున ముందుకు రావాలని చెప్పండి. ఈ సందర్భంగా ఈరోజు భయాభ్రాంతులకు గురి చేస్తూ మీ అధికారులకు వస్తే వడ్డీతో సహా లెక్క చేస్తామని చెప్పండి. ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి కేటీఆర్ పైన ప్రభుత్వం కూడా తక్షణమే కేసు పెట్టాలని చెప్పిన సందర్భంగా అధికారం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ రోజు రోజుకు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మందుల సామేల్. కలెక్టర్ ను కాంగ్రెస్ కార్యకర్త అనడంపై సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్లంతా బీఆర్ఎస్ కార్యకర్తలేనా అని ప్రశ్నించారు. కలెక్టర్ పట్టుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అంటాడా? మరి మొన్నదాకా ఉన్న వాళ్ళంతా కలెక్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా? అంటే నీకు అంచితేనే అందకపోతే ఒక లెక్క, అంతేనే ఒక లెక్కనా? కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. గా మాత్రం కూడా నీకు తెలివి లేకపోతే అందుకనే మా రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఇలా మైండ్ తొప్పిందిరో ఆయన మైండ్ తొప్పిందిరో అంటా ఉన్నారు. కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతల కౌంటర్లతో రాజకీయం మరో లెవెల్ కు చేరింది. అయితే అధికారులపై కేటీఆర్ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.